ఒక పేద దేశం ఎప్పుడైనా అంటే ఆకలితో ఫిలిప్పైన్స్ మసాజ్ అసలు ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళకే తెలియాలి. సింగపూర్ అయితే గుర్తుకు వస్తుంది అది చూస్తుంటే నాకు. అంటే ఇక్కడ మనకి అమ్మాయిలు అంటే చెప్తున్నాను ఉన్నదున్నట్టుగా ఏషియాలోనే పెద్ద మాల్ అంటండి. మనీలా చైనా టౌన్ ఇదే. యా యా హలో హలో ఓకే బాయ్ బాయ్. ఒక మాల్లో ఒక పెద్ద స్టేడియమే సెట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఉన్నాను. ఇప్పుడు నేనున్న ఈ ఊరు వచ్చేసి ఈ దేశం యొక్క రాజధాని మనీలా అనే ఊరు. ఈ దేశంలో ప్రజలంతా కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. హలో గాయ్స్, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. సో దానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు డబ్బున్నోడి దగ్గర అహంకారం ఉంటుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. డబ్బు అనేది లేదు, అలాగే డబ్బుతో పాటు అహంకారం కూడా లేదు. చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఒక 500 సంపాదించుకుంటారు, 400 ఖర్చు పెట్టుకుంటారు, 100 రూపాయలు దాచిపెట్టుకుంటారు. చాలా హ్యాపీ జీవితాలు. అలాగే ఈ ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఆంగ్ల భాష అయితే చాలా చక్కగా మాట్లాడతారు. హలో బ్రదర్. Hello brother. హౌ ఆర్ యూ? I'm fine. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Jonel. వాట్ ఆర్ యూ డూయింగ్? I'm a parking attendant. పార్కింగ్? Yes. ఓకే ఓకే. చూసారా ఇంగ్లీష్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఈ దేశం పేద దేశం అయినప్పటికీ ఇక్కడ చాలామంది కూడా ఆంగ్ల భాష మాట్లాడతారు. వీళ్ళ ప్రైమరీ భాష వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్? Primary language? యా యా English. ఇంగ్లీష్. చూసారు కదా ఇక్కడ ప్రైమరీ లాంగ్వేజ్ ఇంగ్లీషు. సెకండ్ లాంగ్వేజ్ Tagalog. Filipino. ఫిలిపినో లాంగ్వేజ్. ఓకే, రెండో భాష ఫిలిపినో భాష. అంటే వీళ్ళ భాష మనకి తెలుగు ఎలాగో అలాగనమాట. థ్యాంక్ యూ బ్రదర్. Okay brother. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ దేశం యొక్క జనాభా 11,04,00,000 మంది అండి. ఇప్పుడు మనమున్నది రాజధాని కాబట్టి ఇక్కడ అభివృద్ధి అయితే మనం చూస్తూ ఉంటాము. అతి త్వరలో రాబోయే వీడియోలో మీకు ఈ దేశంలో ఉన్న పేదరికం ఇంకా మరెన్నో నిజాలైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ దేశ కరెన్సీని వచ్చేసి పెసోస్ అంటారండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది 1000 రూపాయల నోటు. వీళ్ళ ₹1 వచ్చేసి మన డబ్బుల్లో 1.5 రూపాయి. అంటే మన కరెన్సీ కన్నా వాల్యూ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేనున్న ఈ మనీలా అనే ఊరు చాలా పెద్దదండి. ఎంత అంటే మన హైదరాబాద్ ఎంత ఉందో ఇంచుమించు అంతే ఉంటుంది. మన హైదరాబాద్లో చూసుకుంటే 1 కోటి మంది ఉన్నారు పాపులేషను. ఇక్కడ 1,50,00,000 మంది ఉన్నారు. మరి హైదరాబాద్లో 1 కోటి మందికే మనకి ట్రాఫిక్ అయితే దోలు తీరిపోతుంది. మరి ఇక్కడ 1,50,00,000 మంది ఉన్నారు. ఇంకా అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు నేనున్నది మలాటే అనే ఏరియా ఈ మనీలాలో. ఇక్కడ ఏంటంటే రాత్రిపూట నైట్ లైఫ్ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి ఫేమస్ ఏరియా. ఎక్కువ మంది టూరిస్టర్లు ఇక్కడికే వస్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా ఇక్కడికే వచ్చా తెలుసో తెలియకో. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 10 అవుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పే కదా ఫ్రెండ్లీ పీపుల్ అని వచ్చి మన ఛానల్ పేరు అడుగుతున్నారు. ద ట్రావెలర్ ఫేస్బుక్. సో ఏం లేదు, ఇక్కడ ఫేమస్ లోకల్ ట్రాన్స్పోర్టేషను అయితే ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ వీళ్ళు జపనీ అని పిలుస్తారు. ఏంటంటే వస్తుంది అది కనపడుతుంది కదా నా బ్యాక్ సైడ్ ఒక వెహికల్ అయితే వస్తుంది కనపడుతుంది కదా, దాన్ని జపనీ అంటారు. అది ఇక్కడ లోకల్ ప్రజలు వాడుకునే ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ఐ హ్యావ్ థ్యాంక్ యూ సార్. అది ఇక్కడ లోకల్ ప్రజలు వాడుకునే ట్రాన్స్పోర్టేషను. చాలా చౌక ధరలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు. అది ఇక్కడ మనకి టూరిస్టర్లం కాబట్టి మనకు తెలియదు ఎలా వాడాలి ఏంటనేది. అందుకే అతను అడిగితే చెప్పాడు అక్కడికి వెళ్ళేసి ఎక్కువ నువ్వు వెళ్ళాలనుకునే ప్లేస్కి వెళ్తామని. హాయ్ 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 హాయ్. ఓకే బాయ్ బాయ్. రామ్ ద ట్రావెలర్. యా No TikTok, YouTube. Yeah. Ram the Traveler. Only 1 pesos, I buy the food. You have a big vehicle, I don't have a vehicle. You are very rich.
ఓకే Okay. 20. By the pan, red pan. రామ్ ద ట్రావెలర్. చూసారండి వీళ్ళు. Ano you ah? థ్యాంక్ యూ. Para many Blaga. likers. ఓకే 1 million likers you like? యా బాయ్, థ్యాంక్ యూ. ఏంటంటే ఇంక ఇలాగేంటంటే వాళ్ళు ఆ పేదరికమే ఇంకా వాళ్ళ చేత అలా అడిగిస్తూ ఉంటుంది. మెట్రో కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు, పెద్ద సిటీ కదా. ఇక్కడ కూడా 7-Eleven అయితే ఉంది. నేను ఇప్పుడు దాకా సింగపూర్లో 7-Elevenకి వెళ్ళాను, థాయిలాండ్లో వెళ్ళాను, కంబోడియాలో వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్ డోరు. ఇక్కడ మాత్రం మామూలు డోరు, ఆటోమేటిక్ డోర్ అయితే లేదు. ట్రాఫిక్ అని చెప్పే కదా, అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇక్కడ ట్రాఫిక్. ఇగో ఇదే చెప్పని దీంట్లో వెళ్ళాలి, మనది ఏ బండి ఎలా వెళ్తుంది ఏంటో కనుక్కొని. ఇదేనండి కొంప తీసి రిజాల్ పార్క్. రిజాల్ పార్క్. యా Rizal Park now. Rizal Park. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జస్ట్ అడిగాను, ఎక్కేసాను. ఇప్పుడు ఎట్లా డబ్బులు మనీ అక్కడ ఇవ్వాలా? వీళ్ళకి ఇస్తే వాళ్ళు పాస్ చేసేస్తారనుకుంటా. 15 pesos అయితే ఇచ్చాను. అదిగోండి డ్రైవర్కి పాస్ చేశారు. థ్యాంక్ యూ. అంటే స్క్రీన్ పైన ఇచ్చాను మీకు. ఇదే చాలా చౌక ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. ఆ రిజాల్ పార్క్ అనేది కిలోమీటర్ దూరం, ఇప్పటికీ 4 సార్లు ఆగింది ఈ వెహికల్. ఇంకంటే అర్థం చేసుకోండి ఇక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. ఇది ఇంకొక రకమైన ట్రాన్స్పోర్టేషను. ఇది అడిగాను జస్ట్ నేను మామూలుగా ఇందాక 100 pesos చెప్పారు, అంటే 150 రూపాయలు. అదే ఇది అనుకోండి 15 pesos. చూసారు కదా, మనకి తెలిస్తే తక్కువ రేటు, తెలియకపోతే ఎక్కువ రేటు. అమ్మా ఇంకొకసారి ఆగింది. ఇప్పుడు ఇక్కడ గన్నులు పట్టుకొని కనపడుతున్నారు కదా మీకు. ఇలా మీరు చాలా పెద్ద అది బ్యాంకులే అండి, మీకు చాలా చోట్ల గన్నులు పట్టుకొని కనపడుతూ ఉంటారు ఇక్కడ సెక్యూరిటీ గార్డులంతా. అలా ఆ విధంగా ఎక్కేసేయడమే. ఇంకా చాలా చోట్ల కనపడుతూ ఉంటారు ఆ విధంగా గన్నులు పట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు మనం పేద దేశాలు, నేను ఆఫ్రికా దేశాలు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఇలాగే చూశాను. సారీ ఒక పేద దేశం ఎప్పుడైనా అంటే ఆకలితో ఉంటారు కదా చాలామంది పేద దేశాల్లో. ఆకలి మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అది దొంగతనానికైనా కానీ ఇంకా దేనికైనా కానివ్వండి. కాబట్టి ఇలా సెక్యూరిటీస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సింగపూరు అదే మన ఇండియాలో కూడా చాలా తక్కువ, మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. బాయ్ సార్, థ్యాంక్ యూ. నైస్ రైడా. రిజాల్ పార్క్ ఇదే అంట, రిజాల్ పార్క్. మీరు ఒకవేళ గత వీడియో చూడకపోయి ఉంటే చూడండి, ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను నేను ఈ ఫిలిప్పైన్స్ దేశం ఎలా వచ్చాను. మన భారతీయులకి ఏంటంటే 14 రోజుల పాటు వీసా ఫ్రీ, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే రిజాల్ పార్క్. ఇక్కడ సామాన్లు పెట్టెళ్ళాలి కావాలా లేదా చెక్ చేస్తారేమో. చెక్ చేస్తున్నారు. 50 pesos. ఓకే ఓకే 2 ఫోటోలు తీసి 50 pesos తీసుకుంటారు. తక్కువ రేటే, మీకు స్క్రీన్ పైన ఇచ్చాను డిజిటల్ కెమెరాతో. థ్యాంక్ యూ సార్. వీడియో అంటే ఇట్లా ఫేమస్ టూరిజం స్పాట్లో ఖచ్చితంగా వీళ్ళు ఇట్లా అయితే ఉంటారు. ఇప్పుడు ఈ రిజాల్ పార్క్ వచ్చా కదా, ఇది ఫస్ట్ ఈ రిజాల్ పార్క్ అంటే ఒక పెద్ద పబ్లిక్ పార్క్. ఈ రిజాల్ పార్క్కి చాలామంది కూడా ఈ చరిత్ర తెలుసుకోవడానికి వస్తారు. ఆయన పేరే జోస్ రిజాల్. మనకి గాంధీ తాత ఎలాగో ఇక్కడ వీళ్ళకి అలాగా ఈ జోస్ రిజాల్ అనే అతను, ఈయన పేరు మీదే ఈ పార్క్ అయితే కట్టారు. దానికి గల కారణం ఏంటంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో ఈ ఫిలిప్పైన్స్ దేశాన్ని అప్పట్లో 300 సంవత్సరాల పాటు స్పానిష్ వాళ్ళు అయితే పరిపాలించారండి. మనకు స్వాతంత్రం రావడం కోసం గాంధీ గారు ఎలా కష్టపడ్డారో అలాగే ఇక్కడ జోస్ రిజాల్ గారు కూడా అదే విధంగా ప్రయత్నం చేశారు. స్వాతంత్రం కోసం పోరాటం చేశారు కదా. సో మంచి చేసేవాడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉండడు. అలాగే ఆయన కూడా కాల్చి చంపేశారనమాట. అదే మన అల్లూరి సీతారామరాజుని ఎలా బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారో అప్పట్లో స్పానిష్ గవర్నమెంట్ ఆయన అలా కాల్చి చంపేసింది. దాని యొక్క నమూనా ఇలా కాల్చారని చెప్పి. ఆ తరువాత ఆయన చనిపోయిన ఈ ప్లేస్ని రిజాల్ పార్క్ అనే పేరుతో పబ్లిక్ పార్క్గా అయితే మార్చారండి. ఇప్పుడు మనం ఉన్నది అదే రిజాల్ పార్క్లో.
అలాగే 1898 సంవత్సరంలో స్పానిష్ వాళ్ళని అమెరికా దేశం అయితే ఓడించి ఈ ఫిలిప్పైన్స్ దేశాన్ని మళ్ళీ 50 సంవత్సరాలు అయితే పరిపాలించింది. ఆ తర్వాత 1946 జూలై 4వ తారీఖున స్వాతంత్ర్యం అయితే ప్రకటించింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ ఫిలిప్పైన్స్ దేశం యొక్క జెండా. ఇంకా ఈ రిజాల్ గారి గురించి చెప్పాలంటే ఇక్కడ ఆయన యొక్క చరిత్ర గురించి మొత్తం కూడా ఇలా ఉండేవాళ్ళని చెప్పి తెలుసుకోవచ్చు మొత్తం. ఇప్పటి వరకు చూసాం కదా ఈ రిజాల్ పార్క్. ఇది ఒక పబ్లిక్ పార్క్. చాలామంది ఇక్కడ ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కాస్త టైం అయితే గడిపి వెళ్తారు. ఇంకా పార్కుల గురించి చెప్పేది ఏముంటుంది. ఇక రిజాల్ పార్క్ అయితే చూసుకున్నాం కదా, అది ఇంకా రిజాల్ పార్క్ యొక్క చరిత్ర మొత్తం కూడా బాగుంది. ఇది వచ్చేసి ఇక్కడ నేషనల్ మ్యూజియం అయితే ఇంక ఇది బయట నుంచి ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. మ్యూజియంలో ఏంటంటే వీడియోలు అయితే తీనివ్వరు, అందుకని చెప్పి నేను లోపలికి వెళ్ళట్లా, టైం వేస్ట్ చేసుకోవట్లేదు. ఈ మనీలా పెద్ద సిటీ కాబట్టి ఇక్కడ మెట్రో కూడా ఉంది. చాలామంది టూరిస్టర్లు ఈ రిజాల్ పార్క్ దగ్గరికే వస్తారు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంట్రోమోనాస్ అనే ఏరియాకి వెళ్తారు. ఆ ఇంట్రోమోనాస్ అనేది అప్పట్లో స్పానిష్ వాళ్ళు పరిపాలించారు కదా ఈ ఫిలిప్పైన్స్ దేశాన్ని. వాళ్ళు పరిపాలించిన కోట అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రిజాల్ పార్క్ బయటే ఇట్లా ఆటో వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ మీకు కనపడుతున్న ప్లేస్లు అన్నీ కూడా ఇంట్రోమోరోస్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి పక్కనే ఉంది ఆ ఇంట్రోమోరోస్. ఇతని ఆటోలో అయితే తీసుకొని వెళ్ళి మొత్తం కూడా మనకి చూపించి తీసుకొస్తారంట. దానికి గాను 1400 పెసోలు, అంటే మన డబ్బుల్లో ఇవాళ రోజున ప్రకారం 2150 రూపాయలండి. అంత ఆనందం నాకు లేదు, నేనైతే నార్మల్గానే వెళ్ళిపోతాను. అంకాస్ యా మీ లెట్స్ గో. ఓహో, మన సైడు ర్యాపిడో లాగా ఇక్కడ ఆంకాస్ అనే యాప్. దీంట్లో ఏంటంటే బైక్ ఉంటుంది. మన లగేజ్ దీంట్లో పెట్టుకోవచ్చు అంట. నైస్. వాట్ ఈస్ దిస్? హెల్మెట్ కొంచెం వింతగా అనిపించింది. యా హలో వ్లాగరా అని చెప్పి వాళ్ళు అడుగుతా వచ్చారు వీడియో తీస్తుంటే. నైస్ పీపుల్. ఈ బైక్ యాప్ పేరు ANGKAS ఆంకాస్ అంటారు. ఇక్కడ ఫిలిప్పైన్స్ వస్తే డౌన్లోడ్ చేసుకోండి. మన సైడ్ ర్యాపిడో మాదిరిగా. ఇంట్రామోరోస్, ఇదే ఇంట్రామోరోస్ అంటే. ఇది మొత్తం కూడా ఒక గోడ. ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం కూడా గోడ. ఈ ఇంట్రామోరోస్ ఎలా ఉందంటే శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ డచ్ వాళ్ళు పరిపాలించిన గాల్ ఫేస్ అని ఒకటి ఉండిద్ది. సేమ్ అదే ఫ్లేవర్లో ఉంది. అప్పట్లో పురాతన రోడ్లు, ఆ పురాతన బిల్డింగ్లు, ఆ హెరిటేజ్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు. దిస్ ఈజ్ ద చర్చ్. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు హెల్మెట్తో పాటు మీకు కింద చూపించలేదు కదా, ఈ హెడ్ క్యాప్ అయితే ఒకటి ఇచ్చారు. నిజంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సర్వీసు. నైస్. ఈ ఇంట్రామోనాస్ అసలు ఎందుకు పెట్టారు ఏంటనేది చివరిలో మాట్లాడుకుందాం. ఇది శాన్ ఆస్టిన్ చర్చ్ అని ఫేమస్. బాగా ఆకలేస్తుంది, వెళ్ళేమని తినాలి. ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి ఇట్లాంటి. ఇవన్నీ ఏంటంటే టూరిజం స్పాట్లు కాబట్టి రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంక నేను ఎప్పటికి తినాలి. ఈ ఇంట్రోమోనాస్కి రావాలంటే బైక్ ఏం అవసరం లేదు. నేను తెలియక వెంటనే దూరం ఏమని అనుకుని బుక్ చేసుకున్నాను. ఆ రిజాల్ పార్క్ దగ్గర నుంచి కేవలం 500 మీటర్లు మాత్రమే. కానీ నన్ను ఈ ఇంట్రోమోనాస్ లోపలికి అతను బండి మీద దాదాపుగా 1 కిలోమీటర్ పైన తీసుకొచ్చి మెయిన్ అట్రాక్షన్ చర్చ్ దగ్గర అయితే దింపాడు. ఆ శాన్ ఆస్టిన్ చర్చ్ ఒకటి, ఇంకోటి ఫోర్ట్ శాంటియాగో అని 2 అయితే ఉన్నాయి. ఆ 2 మెయిన్ స్పాట్లు అనమాట. 2 కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. లేదు ఇక్కడ వాళ్ళకి టూర్ ప్యాకేజ్ అని ఆటోలో వాళ్ళు ఉన్నారు. అరగంటకి 350 పెసోలు, అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. అలా 1.5 సేపు తిప్పుతారంట. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 3 అరగంటలు 350 1050 పెసోలు, అంటే అది కూడా స్క్రీన్ పైన ఇచ్చాను. అంత అయితే అవసరం లేదు, మొత్తం ఫ్రీయే ఇక్కడ, డబ్బులు అయితే ఏం తీసుకోవట్లా. ఈ ఇంట్రోమోనాస్ దగ్గర నడవడానికి ఫుట్పాత్లు కూడా ఉన్నాయి, మంచిగా బాగుంది. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ వెతుక్కుంటూ వచ్చేసాను. లోకల్ ఫుడ్, ఫిలిప్పైన్స్ లోకల్ ఫుడ్ తక్కువ రేట్లో దొరికిద్దాము. ఇక్కడ ఈ దేశంలో ఫేమస్ ఫుడ్ అడోబో అంట.
అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, ఎవరిని అడిగినా అడోబో తిని అంటున్నారు. అది పందితో అంటే పంది మాంసంతో వస్తుందంట, పోర్కుతో. కానీ నేనేంటంటే చికెన్తో అడిగాను, చికెన్తో కూడా ఇస్తానంట అడోబో అనేది. మొత్తం లోకల్ ఫుడ్. ఇక్కడ చూసిన ఆయిల్ నన్ను అడిగితే నేను తినొద్దనే చెప్తాను, బట్ ఏంటంటే ఇంకా ఏది లేనప్పుడు మనకి తప్పదు. ఈ ఫిలిప్పైన్స్లో కూడా మన సైడ్ లాగే చేత్తో తింటున్నారు, చేప ప్లస్ అన్నం. మన సైడ్ లాగా కలుపుకోరండి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చూస్తున్నారు కదా, సాసులు మొత్తం టమాటో సాసు, చిల్లీ సాసు అలా మిక్స్ చేసుకొని దాన్ని ఇంకా రైస్లో నంచుకొని ఆమ్లెట్, చేప అలా కలుపుకొని తింటున్నారు. చికెన్ 2 పీసులు, రైస్. ఇంకా ఇది ఎట్లా తినాలి, మనకి టమాటో సాస్ కూడా ఏమల్లా దీంట్లో వేసేసుకొని కొత్తగా ఉంది. కొంచెం కష్టమే తిన్నాం. చికెన్ కూడా కొంచెం వాసన అయితే వస్తుంది, బట్ డబ్బులు పెట్టాంగా తినేయడమే. ఓకే, దిస్ ఇస్ ద చిల్లీ సాస్. స్పూన్, నో స్పూన్. I already eat. It's not good. Serving spoon daw, sir. It's okay, it's okay. Little. Nice. Only. Yeah. All same? Same? Same. Oh, అన్నీ ఒకటే అంట. యా యూ కెన్. ఈ చిల్లీ సాస్ని మనకి కారం సరిపోతే ఇట్లా వేసుకుంటా అంట. బాగుంది. బాగుందండి. నైస్ టేస్ట్. నైస్ పీపుల్. Do you want selfie? No, I already take video. Okay, bye guys. Bye. You are very beautiful. Yeah. She's red. పర్లా తక్కువ రేట్లో తినాలనుకుంటే ఈ అడోబో తినడం బెటరు. నైస్ ఫుడ్. చర్చ్ అయితే బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. లోపలికి ఇప్పుడే క్లోజ్ చేశారు. ఇది లోపలికి వెళ్దాం అనుకుంటే లేదు. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో. ఇదంట ఈ ఫిలిప్పైన్స్ దేశంలోనే పాత చర్చ్ అంటండి, పురాతనమైన చర్చ్, స్టోన్ చర్చ్ మొత్తం ఇదంతా కూడా. అటు నుంచి క్లోజ్ చేసి ఉంది. సో ఇటు ఇంకొక రూట్ ఉంది, మరి ఏముందో ఏంటో లోపల. ఓకే, ఇది వచ్చేసి లోపల ఒక మ్యూజియం లాంటిదంటండి. అప్పట్లో చర్చిలో ఉన్న పురాతన వస్తువులు అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి ఒక 200 ఫిలిపినో రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. ఏసీ కూడా ఉంది లోపల. నేనైతే వెళ్ళట్లా. మంచిగా ఈ టూరిజం అట్రాక్షన్లో చూడడం. ఇక్కడికి వచ్చామా, అక్కడ నుంచొని ఫోటో దిగామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టుంటే చాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శాంటియాగో ఫోర్ట్. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, ఈ ఫిలిప్పైన్స్ దేశం అనేదండి ఒక క్రిస్టియన్ దేశము. ఇక్కడ ప్రజలంతా కూడా క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు. 90% ఈ క్రిస్టియన్సే ఉంటారు. ఆ పైన ముస్లిమ్స్ ఉంటారు, ఇస్లామిక్. ఆ పైన ఇతర మతాల వాళ్ళు అయితే ఉంటారంట. ముస్లిమ్స్ కూడా 6%, సుమారుగా 6% ఉన్నారంట అండి. సో ఇక్కడ మెయిన్ రిలీజియన్ అయితే క్రిస్టియన్. సో అందుకే ఇక్కడ మనకేంటంటే చర్చిలు ఎక్కువ కనపడతా ఉంటాయి. ఈ ఇంట్రామోరస్ అనేది ఇప్పటికీ ఒక వాడుకలో ఉన్న దీన్ని ఎలా చెప్పాలంటే మీకు, ఇది కూడా ఈ మనీలా సిటీలో ఒక భాగం. స్పానిష్ వాళ్ళు ఉండి ఇక్కడి నుంచే మొత్తం పరిపాలించారు కాబట్టి ఇక్కడ పురాతన బిల్డింగ్లు అవన్నీ కనపడతా ఉంటాయి. ఎక్కువ శాతం ఇక్కడ చాలా వరకు బిజినెస్లు అవన్నీ జరుగుతున్నాయి. చాలామంది ఫిలిప్పైన్స్ వాళ్ళంతా కూడా జీవిస్తున్నారు. ఈ ఫోర్ట్ శాంటియాగోకి వెళ్ళాలంటే ఎంత, 75 ఫిలిప్పైన్ రూపాయలంట. తీసుకొని వెళ్దాం టికెట్. స్టాంప్. Yung ano nga, dadalhin ko nga dito yung ganito sa ano. ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కౌంటర్లో వీళ్ళైతే మనకి మొత్తం చెప్తున్నారు ఇది ఎక్కడెక్కడ తిరగాలి ఏంటనేది, మొత్తం ఏమేమి ఉన్నాయని. థ్యాంక్ యూ సో మచ్, నైస్ ఇన్ఫర్మేషన్. బాయ్. ఇక ఇదే ఫోర్ట్ శాంటియాగో.
మనం ఉన్న ఈ ఇంట్రామోరస్ మొత్తానికి కూడా మెయిన్ కోట, కానీ ఇప్పుడు ఇది ఒక మ్యూజియం లా అయితే చేస్తారు. అదే అండి మన జోస్ రిజాల్ గారి మ్యూజియం లాగా. కాసేపు అయితే ఇక్కడ విజువల్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం ఈ నది మొత్తం కాలుష్యం అయిపోయింది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్. లొకేషన్ బాగుంది. ఇది తిరగాలంటే టైం చాలానే పట్టిద్ది. ఈ ఫోర్ట్ శాంటియాగో ఏంటంటే సింపుల్గా తెలుసుకోవాలంటే అప్పట్లో స్పానిష్ వాళ్ళండి ఈ ఇంట్రామోరోస్ అనే ఏదైతే ఉందో ఈ డిస్ట్రిక్ట్, ఇది హెడ్ క్వార్టర్స్గా ఉండి ఫోర్ట్ ఇక్కడ నుంచి మొత్తం పరిపాలించేవాళ్ళు అనమాట ఈ ఫిలిప్పైన్స్ని. అప్పుడు ఏంటంటే చాలామంది దాడి చేయడానికి ప్రయత్నించేవాళ్ళంట ఈ సామ్రాజ్యం పైన. అందుకని ఏంటంటే చుట్టూతా ఇట్లాంటి గోడ అయితే కట్టుకున్నారంట. దానివల్ల ఏంటంటే ఎవరు కూడా బయట నుంచి లోపలికైతే రాలేరంట. వీళ్ళ మీదకి రాకుండా ఇట్లా గోడ అయితే కట్టుకొని ఇంట్రామోరస్ని అయితే కాపాడుకున్నారు. ఇప్పుడు ఈ రోజున ఆ మిగిలిన ఇంట్రామోరస్నే మనం చూసామన్నమాట ఇప్పటివరకు విజువల్స్ అవన్నీ. సో అది సింపుల్గా చెప్పాలంటే ఈ గోడ ఏంటంటే చుట్టూతా ఉంది, చాలా పెద్దది. మొత్తం తిరగాలంటే 6 గంటలు పట్టిద్ది నడుచుకుంటా. లేదు మనం ఏదైనా కారు ఇట్లా వెహికల్ బయట మాట్లాడుకొని తీసుకుంటే 1.5 గంట పట్టిద్ది. కానీ కాకపోతే రేట్ ఎక్కువ. ఇక్కడ గడపాలంటే ఒక రోజు అయితే పట్టిద్దండి. ఒక రోజు అయితే దీనికి కేటాయించుకోవాలి. థ్యాంక్ యూ. ఆయనే వచ్చి అడిగాడు. ఇక్కడ ఆంకార్ అనే యాప్లో చూస్తే 158 పెసోస్ ఉంది. ఇంకా అదే రేటుకి తీసుకెళ్తానంటే సరే అని చెప్పి ఇంకా తీసుకెళ్ళమని చెప్పాను. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. మనీలా అనేది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే లెట్స్ గో. ఈ మనీలాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మనం టైం అనేది వేస్ట్ చేయకూడదు. సో అందుకని వెళ్ళిపోతున్నాను. చూసారా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో? బైక్ కాబట్టి వెళ్ళిపోతున్నాం చాలా తేలిగ్గా. ఇది ఇంకో చర్చులు చాలా కనపడతా ఉండేయండి ఇక్కడ. క్రిస్టియన్ దేశం కదా. ఇప్పుడు మనం వచ్చింది చైనా టౌను. ఇది పార్ట్ ఆఫ్ ద చైనా టౌన్ అంటండి, సెంటర్ అంట. చైనా టౌన్. ఇక్కడ చాలామంది చైనా వాళ్ళు అయితే ఉంటారని చెప్పాడు అతను. మనీలా చైనా టౌన్ ఇదే. ఇక్కడ ఏంటంటే ఇది ఫేమస్. ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్లు, ఇక్కడ చాలామంది ఫోటోలు దిగడానికి చాలామంది టూరిస్టర్లు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ డురియాన్ ఫ్రూట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మురికి వాడ, దరిద్రమైన వాసన వస్తుంది. ఎలా ఉంటున్నారో ఏంటో. ₹100 రకరకాల చైనీస్ ఫుడ్లు. మొత్తం కూడా పంచదారే. తింటే చెప్తున్నాను, ఇలా అంటున్నాను తప్పు కనుకోవద్దు, మొగ్గ గుడిసిపోతారు. ఎందుకంటే పంచదార అనేది ఒక విష పదార్థం అండి. మీకు తెలియకుండానే మీరు చాలా తీసుకుంటున్నారు.
కానీ ఈ చెరుకు రసం ఏదైతే ఉందో ఇది విష పదార్థమే కాదు. కేవలం 100 పైసలే అంట, అంటే 150 రూపాయలు. అయినా కానీ మన సైడ్ 10-20 ఉండింది, అయినా పర్లా ఒకటి తీసుకుంటా. వన్ న్యాచురల్ షుగర్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు బాడీకి. ఎస్ యూ ఓ నీ హావ్ హలో హలో. దీంట్లో సగానికి సగం ఐసే చేశారు. ఇదొక వ్యాపారం. మన సైడే కొంచెం టేస్ట్ అయితే బాగుంది, ఇటు సైడ్ కల్తీ అనమాట. ఇంకా చైనా టౌన్ అక్కడ నుంచి దాటుకుంటూ వచ్చేస్తే ఇటు మొత్తం కూడా ఎంటీగా ఉంది. 2 కిలోమీటర్స్ రేడియస్ వరకు మొత్తం చైనా టౌనే అంట. ఇక్కడ క్యాసినోలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏ దేశంలో అయితే క్యాసినోలు ఉంటాయో ఆ దేశం మొగ్గుగుడిసిపోయిందని అర్థం. ఇంకా ఎందుకంటే కంబోడియా తీసుకుందాం, కంబోడియా పని అయిపోయింది. అంటే ఎక్కువ దేశాలే. ఒక సింగపూర్ మాత్రం ఎలా పెట్టిందంటే రూల్స్, టూరిస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళాలంటే కనుక $1,000 సంథింగ్ ఎంతో ఫీజు కట్టి వెళ్ళాలంట. కాబట్టి ఎవడు అంత డబ్బులు కట్టి వెళ్ళాలి కాబట్టి ఎవడెళ్ళట్లా. అదే టూరిస్టర్లు అయితే ఫ్రీగా వెళ్ళాలి. చాలా దేశాలు ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని చెప్తాను నన్ను అడిగితే. మొత్తం చైనా స్టైలే. Oh yeah. What is this, brother? Chicken? Duck. Oh, you have frog? Huh? Frog? Frog? No. No frog? No. Turtle. Okay. Turtle. Turtle. Show me. Frozen. Oh, frozen. Okay. Thank you. ఇక్కడ కప్పలు అయితే లేవంటలేండి, కొంచెం మంచి విషయం. వీళ్ళంతా ఫిలిప్పైన్స్ వాళ్ళే, జస్ట్ చైనా బోర్డులు పెట్టుకొని అమ్ముకుంటున్నట్టున్నారు చైనా టౌన్ అని చెప్పి. నాకు అలాగే అనిపిస్తుంది. ఇది వచ్చేసి 999 షాపింగ్ మాల్ అని ఇక్కడ చాలా ఫేమస్, చైనా టౌన్ దగ్గరగానే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ ఫిలిప్పైన్స్ పీపుల్ మొత్తం A to Z మొత్తం దొరుకుతాయి. బట్టల కాడి నుంచి మొత్తం సామాన్లు అవన్నీ. ఒకసారి లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. ఇక్కడ రకమైన ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో బాగా ట్రెండీగా ఉన్నాయి ఈ మధ్య. ఇది 700 పెసోస్ అంట. చాలా గాలి వస్తుంది. సౌండ్ ఇక్కడికి వినపడుతుంది. ఇది ఫ్యాన్ అంటే నార్మల్ ఫ్యాన్ కాదండి, దీంట్లో ఏసీ అనమాట. అంటే కొంచెం మామూలు ఫ్యాన్ మామూలు గాలి వస్తే దీంట్లో చల్లటి గాలి వస్తుంది. టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అయ్యింది. బాగుంది, భలేగా చల్లంగా ఉంది. డిఫరెంట్ కలెక్షను. ఏంటంటే ఇక్కడ మనకి అమ్మాయిలు అంటే చెప్తున్నాను ఉన్నదున్నట్టుగా, ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా మనకేంటంటే ఆ ఫేస్ కట్. హాయ్ 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 హౌ ఆర్ యు హాయ్ 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 యా ఫిలిప్పైన్స్. ఏ అమ్మాయిని చూసినా మనకేంటంటే ఆ ఫేస్ కట్టు ఆ రంగు వల్ల అందంగా కనపడతారు అందరూ. మన సైడ్ ఏంటంటే అందంగా ఉన్న అమ్మాయిలు ఎవరు మామూలు వాళ్ళు ఎవరు అనేది అర్థమైపోయింది. అలాగే ఇక్కడ అబ్బాయిలు కూడా అలా అర్థమైపోయింది అనమాట. అమ్మాయి వేసుకునే చెప్పులు, అమ్మాయి చేతులు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అక్కడే అర్థమైపోయింది ఆ అమ్మాయి అందంగా మెయింటైన్ చేస్తుందా లేదా అని. ఇక్కడ మిగతా వాళ్ళంతా కూడా ఇంకా నార్మల్. ఇక్కడ నేను గమనించింది చెప్తున్నా. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 300 పెసోస్ అంటే 300 రూపాయలని చూసినట్టు చూస్తున్నారు. మన సైడ్ ఇది 300 రూపాయలకి దొరికిద్ది, ఇక్కడ 300 పెసోస్ అంటే 450 రూపాయలు. ఇక్కడే రేట్లు ఎక్కువ ఉన్నాయి మన సైడ్ కన్నా. ఇప్పటి వరకు తిరిగి కాళ్ళు నొప్పులు పుడితే ఇక్కడ ఒక మసాజు, దీంట్లోనే మసాజ్ పార్లర్ ఉంటే ఫుట్ మసాజు తక్కువ రేటు. ఓపెన్గా చేస్తారా ఫుట్ మసాజు? ఏంట్రా బాబు. అండ్ థాయిలాండ్ కల్చర్ అంతటా వచ్చేస్తుందండి. సో కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే, కూర్చోడానికి కూడా కొంచెం ఇబ్బంది. ఇది బ్యాగీ ప్యాంట్ కాబట్టి మొత్తం ఓపెన్ చేయొచ్చు. ఓకే,
Oh, okay. No. Massage. Philippines massage. Yeah. Oh. అదే మనకి థాయిలాండ్లో అనుకోండి కాళ్ళు శుభ్రంగా కడిగి చేస్తారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ చైర్ ఏదైతే ఉందో కొంచెం అదొకటి నాకు కొంచెం వింతంగా ఉంది. కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంతేలే, మనం పెట్టే డబ్బుల్ని బట్టి వస్తుంది. కొంచెం ప్రెషర్ పెట్టే చేస్తున్నారు. ఫుట్ మసాజ్ అంటే ఇంకా వాళ్ళు మన మోకాలు దగ్గర నుంచి చేస్తారు, కానీ ఇక్కడ అలా చేయట్లేదు. ఓన్లీ అక్కడ అరికాల నుంచి కొంచెం పైకి అంతే అయిపోయింది. ఇంకా ఫుట్ మసాజ్ మంచి ప్రెషర్ పెట్టి చేస్తున్నారు. Okay. ఈ ఫిలిప్పైన్స్ పీపుల్ ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతారండి. ఆవిడ ఇందాక నుంచి మసాజ్ చేస్తుంటే వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఇక్కడికి వెళ్ళి బాగుండిద్ది, అక్కడికి వెళ్ళి బాగుండిద్ది అంటే వాళ్ళు అలా ఇంకా మాట్లాడి ఒక అలవాటు. ఇంకా వాళ్ళకి బాగా మాట్లాడతారు. పర్లేదండి, నైస్ మసాజ్. ఇక్కడ మసాజులు తక్కువ రేటే ఉన్నాయి. నాకు పర్లేదు, సాటిస్ఫాక్షన్గానే ఉంది. ఈ మాల్ ఇక చూసాం కదా, అన్నిట్లాగే నాకైతే కొత్తగా ఏమనిపించలా. మనం ప్రతి చోట ఎక్కడికి వెళ్ళి చూసినా ఇంక అదే. కాకపోతే తెలిసిందిలే, ఇక్కడ ఫిలిప్పైన్స్లో కూడా మన సైడ్ లాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. చికెన్ బాల్. Oh yeah. Yes, banana. Banana? Banana Saging. Oh. Saging. Nice. Saging kung yellow, ice. With gatas. With ఇదేదో ఫిలిప్పైన్స్ ఫుడ్ డిఫరెంట్గా ఉంది. వాట్ ఈస్ ద నేమ్ సార్? Banana on yellow. బనానా ఐస్. banana ice. ఓకే. Banana ice in Anay. ఓకే. Only 30 pesos. వెరీ డిఫరెంట్. ఈట్ డెలిషియస్. యా వెరీ స్వీట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అసలు ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళకే తెలియాలి. మన హైదరాబాదు చెన్నైలో ఉన్నట్టు ఇక్కడ మెట్రో కూడా ఉంది. ఒక్కసారి అదైతే చూసేద్దాము. ఈ మెట్రో సర్వీస్ అయితే అన్ని ఏరియాలకి లేదు, ఇక్కడ కొన్ని మెయిన్ ఏరియాలకి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఉన్న ఏరియా డోరేటో అంటారు. ఇక్కడ వరకు ఎలా వచ్చామంటే గూగుల్ మ్యాప్లో చూసుకుని వచ్చేసాను. ఇదే మెట్రో స్టేషన్ ఎంట్రన్స్. ఏందో ఇక్కడ ఎటువంటి ఎలివేటర్లు ఉన్నట్టు కనిపించట్లా. యా థ్యాంక్ యూ. ఇటు వెళ్ళమంటున్నారు. ఇలాంటి మిషన్లలో మనం డబ్బులు పెట్టేసి తీసేసుకోవచ్చు. 30 పెసోలు అయితే పడింది, అంటే మన డబ్బుల్లో 46 రూపాయలండి. ఇంకా ఈ కార్డు అక్కడ స్కాన్ చేసేసి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోవడమే. మళ్ళీ మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఆ మిషన్ నోట్లో పెట్టామంటే మింగేసిద్ది. సింపుల్. అమ్మా ఈ మెట్రో ఏంటో ఎక్కడున్నా కానీ ఇదే పనికి జనాలు ఎక్కుతూ ఉంటారు. సీటు దొరకడమే కష్టం. ఇప్పుడు ఇక్కడ ఎక్కాము. అది మెట్రో స్టేషన్ అండి. అక్కడ దిగేస్తే ఇక్కడ మెక్డొనాల్డ్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఆటో ఎక్కాలి. చాలా సింపుల్. మాల్ ఆఫ్ ఏషియా అంటే తీసుకొని వెళ్ళిపోతారు. కేవలం మన డబ్బుల్లో 35 రూపాయలు మాత్రమే. ఇది కొంచెం పెద్ద రోడ్డు ఇక్కడ ఫిలిప్పైన్స్లోనే, 8 లైనర్ రోడ్డు ఇది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఉన్నప్పటికీ తెలియదు. ఆ దూరంగా గ్లోబ్ సింబల్ ఒకటి కనపడుతుంది కదా, దాని ఎదురుగానే మాల్ ఆఫ్ ఏషియా అయితే ఉంది. ఈ మాల్ ఆఫ్ ఏషియా అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతి పెద్ద మాల్. ప్రపంచంలో టాప్ 10 మాల్స్లో ఇది కూడా ఒక మాల్. అంత పెద్దదనమాట. చాలా తక్కువ ఖర్చులో వచ్చేసాం ఇక్కడికి. ఇంకా ఇదే మాల్ ఆఫ్ ఏషియా అంట, పెద్దది. నాకున్న డౌట్ ఏంటంటే ఈ మాల్ ఆఫ్ ఏషియా అనేది ఇంత పెద్దది కదా, ఇంత పెద్ద మాల్ ఈ దేశాన్ని నమ్ముకొని ఎలా కట్టారో అర్థం కావట్లా. ఇందులో రకాలు మెయిన్ మాల్ అయితే స్ట్రైట్ వెళ్ళాలి.
ఎంటర్టైన్మెంట్ మాల్ అయితే రైట్ సైడ్. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు, యాక్టివిటీలా. ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్షను ఇటు నుంచి అయినా వెళ్ళిపోవచ్చు ఎంటర్టైన్మెంట్ మాల్కి. అబ్బా భలే ఉందిగా. ఇంత పెద్ద మాల్ కాబట్టి మనం దాదాపుగా ప్రపంచంలో దొరికే అన్ని బ్రాండ్లన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశాలు ఉంటాయి. చాలా స్పేషియస్గా ఉంది. చూద్దాం, నాకు ఏదైనా కొత్తగా కనపడితే మీకు చూపిస్తాను ఈ మాల్లో. ఈ మాల్ శాంతం పైకి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మంచి వ్యూస్ అయితే చూడొచ్చు మనం. అదంతా సముద్రమే. మామూలుగా అనుకోండి సన్సెట్ వస్తుంది ఇక్కడ, సన్సెట్ వ్యూ చూడొచ్చు. కానీ ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి ఈ దేశంలో, సముద్ర తీర ప్రాంతం కాబట్టి. విమానాలు వెళ్తున్నాయి ఇక. ఏం బ్రాండ్? ఎయిర్ ఏషియా. ఈ ఎయిర్ ఏషియాలో ఎక్కువ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూసాం కదా, ఇంకో అవతల పక్కెళ్ళి సిటీ ఏమైనా కనపడిద్దామో చూద్దాం. ఇది ఎంఓఏ అంటే మాల్ ఆఫ్ ఏషియా అని అర్థం. దీన్ని ఇక్కడ మాల్ ఆఫ్ ఏషియా అని కాకుండా ఎంఓఏ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతారు. బాగుంది, బాగా సెట్ చేశారు. ఒక మాల్లో ఒక పెద్ద స్టేడియమే సెట్ చేశారు. ఈ మాల్ ఆఫ్ ఏషియాలో అంట ఇక్కడ నేషనల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అంట. అలాగే ఇక్కడ ఇలాంటిది ఇది ఇప్పుడు ఇది ఒకటి చూస్తున్నాం కదా, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ లాంటిది. ఇదిగోండి లోపల నుంచి ఇదిగోండి ఇట్లా ఉంటుంది మొత్తం. చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. వీళ్ళంతా నేషనల్ టీమ్స్ అనుకుంటా. హాయ్ హాయ్ గాయ్స్, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. అదే ఈ దరికి వచ్చాను. ఈ దరికి వస్తే వ్యూ పాయింట్ ఇప్పుడు దా దొరకలేదు ఏంటో అనుకున్నా. ఇదిగోండి గ్లోబ్ పాయింట్ అదిరిపోయింది. మాల్ ఆఫ్ ఏషియా సెంటర్ ఏరియా. ఎటు చూసుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఒక సింగపూర్ అయితే గుర్తుకు వస్తుంది అది చూస్తుంటే నాకు. ఇది ఎక్కడైనా ఫిలిప్పైన్స్లా ఉందా? ఆ పెద్ద రోడ్లు 8 లైన్ రోడ్డు కావడం వలన అటు ఇటు ట్రాఫిక్ ఎక్కడా కూడా తెలియట్లా, అంత ట్రాఫిక్ ఉన్నా కానీ. ఇక్కడ మాల్ లోపల 3rd ఫ్లోర్లో ఐస్ స్కేటింగ్ అయితే ఒకటి ఉందంట. ఇంకా నైట్ అయితే లైట్లతో ఇట్లాగా అదిరిపోద్ది. ఇది ఐస్ స్కేటింగ్. ఇక్కడ ఐస్ స్కేటింగ్ చేయాలంటే కనుక తక్కువ రేటే ఉంది. లోపలికి వెళ్ళి లోపల మొత్తం ఐస్ ఉంటుంది. దాంట్లో ఇట్లాంటివి పెట్టుకొని కాళ్ళకి మనం ఇంకా నిదానంగా చేయాలంటే ఎక్స్పీరియన్స్ చెందొచ్చు. ఇదైతే ఒకటి బాగుంది. మనం ఊరక జస్ట్ ఆ లోపలికి వెళ్ళి చూడాలన్నా కానీ 100 పెసోస్ అయితే ఇవ్వాలంట. ఏది ఈ ఫిలిప్పైన్స్ అంటే 150 రూపాయలు. ఆ దూరంగా ఇక్కడ నుంచి జూమ్ చేసినా కనపడిద్ది మనకి ఎలా చేస్తున్నారు ఏంటనేది. అది కూడా అసలు ఈ మాల్ ఆఫ్ ఏషియాలో వీడియో తీయాలంటే ఖచ్చితంగా 2 పార్ట్లు చేసి తీయాలి, 2 వీడియోలు వస్తాయి. ఇప్పుడు దాకా ఇంత తిరిగే కదా, నాకు ఎక్కడా కూడా పూమా, నైకీ, అడిడాస్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు ఎక్కడా కనపడలా. అన్నీ కూడా ఎప్పుడు చూడని బ్రాండ్లు. ఈ ఆల్డో అయితే చూసాలే, ఇప్పుడే తగిలింది ఆల్డో. అరే అక్కడ లివైస్ ఉంది. ఓహో ఈ ఫ్లోర్లో ఉన్నాయి అనమాట. అరే ఇక్కడ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెంటమ్ ఈ బ్రాండ్ కూడా ఉంది. అయితే ఉన్నాయిలేండి, అన్నీ ఉన్నాయి. నైట్ టైము ఈ మాల్ లోపల ఇట్లా లైటింగ్ అయితే ఉంటుంది. మీ అందరికీ చూపించడం కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు ఇంకొకసారి ఆహా అసలు మామూలుగా లేదు కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అది ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి చూసేసి పైకి కూడా వెళ్దాం. నిజంగా ఇది అక్వేరియం సూపర్ ఉంది.
ఎలా కట్టారో ఏంటో 360 డిగ్రీస్ న్యాచురల్గా ఉంది. పైన మనం ఇందాక వచ్చాం కదా, ఇప్పుడు ఈ విధంగా ఉంది పైన మొత్తం అసలు ట్రాన్స్పరెంట్. అసలు ఏంటది, ఇందాక ఒక లెక్కన ఉంది, ఇప్పుడు మొత్తం గ్లాస్లా ట్రాన్స్పరెంట్లా వచ్చేసింది. ఎలాగది బా ఎవడో కానీ డిజైన్ చేసింది, అది మబ్బుల్లో కలిసిపోయింది. ఒకసారి ఆ చివరికి వెళ్ళి ఆ బీచ్ వ్యూ కూడా చూసేద్దాం. ఇంకా ఇక నైట్ టైము ఇది సీ వ్యూ. మనం అటు కూడా వెళ్ళొచ్చు కావాలంటే ఆదరికి కూడా, బట్ ఇంకేముంది పైనుంచే చూస్తున్నాంగా. ఇంకా ఇప్పటివరకు అయితే చూసాం కదా, ఇది మాల్ ఆఫ్ ఏషియాలో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫిలిప్పైన్స్లో మనకి 14 రోజులే వీసా. వచ్చిన రోజు రెస్ట్ తీసేసుకున్నాను, రెండో రోజు వాళ్ళు కవర్ చేస్తున్నాను. రిటర్న్ టికెట్ చూపిద్దామని చెప్పి నేను వేరే కంట్రీకి రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. అది నేను 14 రోజులు చేసుకోలేదు, 9 రోజులకే చేసుకున్నాను. అంటే 2 రోజులు అయిపోయింది, ఇంకా నాకు 7 రోజులు మాత్రమే ఉంది. ఒకరోజు ట్రావెలింగ్కి తీసేసిన 6 రోజులు మాత్రమే. సో అంటే ఈ 6 రోజుల్లో నేను టకటక కవర్ చేసేయాలి వీడియోలు. ఇవాళ మనీలా సిటీ టూర్ అయితే మనం మ్యాక్సిమం చూసాము. ఇంకా ఈ మనీలా, ఈ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఒక 2 వీడియోలు వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ పల్లెటూర్ల సైడు రూరల్ లైఫ్ ఎలా ఉందో ఏంటో కూడా కవర్ చేయాలనుకుంటున్నాను. ఇంత మంచి కంట్రీ, ఇంత ఖర్చు పెట్టుకొని వస్తున్నాం, మినిమం ఒక డ్రోన్ ఉండాలి నా దగ్గర. నా దగ్గర ఉన్న డ్రోన్ పోయింది, చిన్న డ్రోను. సో కొత్త డ్రోన్ ఒకటి కొనుక్కోవాలి. అలాగే ఇంకొకటి మంచి స్టెబిలైజేషన్ ఉన్న కెమెరా ఒకటి కొనుక్కొని మంచిగా వీడియోస్ అయితే తీయాలి. సో కొంచెం మంచి క్వాలిటీ అందించాలి. ఇంకా తీసుకుందాం, ఏముంది ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్ ట్రావెలింగ్కే సరిపోతుంది. ఇంకా నేను దాచిపెట్టుకునేది కూడా ఏం లేదు. బ్యాంక్లో 1,00,000, ఆ 1,00,000 రూపాయలు కాపాడుకోవాలి, ఏది మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ కింద. ఇంకొచ్చే డబ్బులు వాడుతూ ఉన్నాం. మొత్తం మేనేజ్ చేసుకొని ఏదో ఒక రోజు మంచి గేర్ అయితే కొనుక్కుంటా. మరి ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.